నిజంగానే రచ్చగొడుతున్నాను. నువ్వు మగాడివైతే హిందీలో హిట్ కొట్టి చూపించు. ఈ సినిమా అజ్ఞాతవాసి, అలా వైకుంఠపురం, అత్తారింటికి దారేది ఇవన్నీ కలిపి తీసినారు. త్రివిక్రమ్ గారు మార్క్ అనేది రీచ్ కాలేదు. యాజ్ ఎ ఫ్యామిలీ అండ్ మాస్ కూడా వెళ్ళండి. తర్వాత ఎంటర్టైన్మెంట్ కోరుకునే వ్యక్తులు అయితే వెళ్ళండి. గుంటూరు కారం అయితే ఫస్ట్ హాఫ్ అయితే అసలుకి కుర్చీ మట్ట పెట్టి మనన పండ పెట్టిండు. సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా హైలైట్ అనిపించింది. ఎందుకంటే మదర్ సెంటిమెంట్ కొన్ని ట్విస్ట్లు అనేవి రివీల్ అవుతుంది. ఇంకోటి ప్రకాష్ రాజ్ గారిది ఒరిజినల్ క్యారెక్టర్ వస్తుంది. అప్పుడు ఇంకేంటంటే స్టోరీ పరంగా అయితే గోడాన్స్ ఉంటాయి. గోడాన్స్ని మన జగపత్ బాబు అనిల్ ఉంటారు, సునీల్ అంటించిన తర్వాత సునీల్ని నరికేస్తారు అన్నమాట. అప్పుడు ఆ నుంచి ఆమె విడిపోయి రెండో పెళ్లి చేసుకుంటారు. ఆ నుంచి స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుంది, ఏం కథ అనేది మన ఫస్ట్ హాఫ్లో ఏం చేస్తారంటే మన హీరో మొత్తం సైన్లు పెట్టనీకనే అదంతానే సోది అయిపోతుంది. సెకండ్ హాఫ్లో మదర్ సెంటిమెంట్తో మంచిగా బాగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే శ్రీలీల డ్యాన్స్ అబ్బా పీక్స్ అని చెప్పాలి. నిజంగా అంటే నా పక్కన పడ్డావులే నాది నక్లీస్కి వచ్చేటప్పుడు ఆ పంచెలు ఆగేస్తే మస్తు ఉంటుంది ఆ డ్యాన్స్ సీన్స్ అయితే. ఆమె ఒక కీలు బొమ్మ, దిష్టి బొమ్మ అని చెప్పుకోవాల్సిందే. అంటే ఇట్లా అంటున్నాను కాదు, ఆమె అసలుకి యూజ్ చేయలేదన్న, ఏమి అసలు గింత కూడా యూజ్ చేయలేదు. అసలు ఊక ఉందంటే ఉందన్నట్టు ఎందుకు పెట్టినారని ఎప్పుడు త్రివిక్రమ్ గారు ఇద్దరు హీరోయిన్లు పెట్టడం, వేరే ఊరికి పోయి ఫైట్ చేసినాం. ఈ సినిమా అజ్ఞాతవాసి, అలా వైకుంఠపురం, అత్తారింటికి దారేది ఇవన్నీ కలిపి తీసినారు. మెయిన్ వన్ మ్యాన్ షో మహేష్ బాబు లుక్స్ కానీ డైలాగ్ డెలివరీ కొడితే పెళ్ళ ముందర ఉంచుకున్న దాని పేరు చెప్పేలా. ఈ డైలాగ్స్తో పాటు యాక్షన్ సీన్స్ కూడా మన మహేష్ బాబు ఆ మహేష్ బాబే కన్నా మంచిగా ఇవ్వకుంటే కానీ అవుట్పుట్ ఇవ్వకుంటే చాలా కష్టం ఉండేది. అని ఇవ్వడం వల్లనే శ్రీలీల ఇవ్వడం వల్లనే ఇట్లా. ఇంకోటి వెన్నెల కిషోర్ మన మహేష్ బాబు వద్ద కామెడీ సీన్స్ కూడా ఉంటాయి. యాక్షన్ సీన్స్ కూడా పర్లేదు, అంత హెవీ కాకుండా. ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. అది ఒకటే, కొడితే పెళ్ళ ముందర ఉంచుకున్న దాని పేరు చెప్పాలా. నేను సిగ్నేచర్ పెడితే నా ఫ్యాన్స్కి తప్ప ఎవరికి పెట్టిన అంటారు మహేష్ బాబు గారు. అది ఇంకా చాలా బాగుందన్నమాట. ఓవరాల్గా ఏంటంటే డైలాగ్ పరంగా కానీ ఆ బీడీ తాగే స్టైల్ కానీ అసలుకి ఏంటంటే ఇప్పుడున్న ట్రెండింగ్ ఏంటంటే సిగరెట్లు సిగా తాగడం, కానీ మహేష్ బాబు గారు బీడీ తాగుతూ ఉంటే అది కొత్త లుక్ స్టైల్గా కనెక్ట్ అయిపోతూ ఉందన్నమాట. అసలు మహేష్ బాబు గారు ట్రెండ్ సెట్ చేస్తే ట్రెండింగ్లో ఉంటుందనే నిదర్శనం ఆ బీడీ తాగేదనమాట. సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. కాకపోతే ఏంటంటే త్రివిక్రమ్ గారు మార్క్ అనేది రీచ్ కాలేదు. అదొకటే కొద్దిగా డిసప్పాయింట్ అయింది. మహేష్ బాబు గారు అయితే 100కి 300% అవుట్పుట్ ఇచ్చారు. ఆ అవుట్పుట్ని ఈ త్రివిక్రమ్ గారు, తమన్ గారు కొద్దిగా క్యాచ్ చేసుకోలేకపోయారు అనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా మూవీ అయితే ఫ్యామిలీతో కలిసి చూడండి, మీకు ఎక్స్ట్రాడినరీగా ఉండేది. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే మీకు ఏం కావాలో మాస్, క్లాసు, డ్యాన్సు, నాట్ మాస్ డ్యాన్స్ కావాలన్నా కానీ ఈ సినిమాలో ఉందన్నమాట. కుర్చీ మడత పెట్టే సాంగ్ అదైతే హైలైట్గా ఉంది. ఇంకోటి ఏంటంటే రమ్యకృష్ణ గారు మహేష్ బాబు గారి మధ్య క్లైమాక్స్ సీన్ ఒక 10 నుంచి 12 నిమిషాలు ఉంది. అది తక్కువ అనిపించింది. దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఉంటే ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ దాకా తీసుకొని వచ్చినా కానీ ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. ఓవరాల్గా మూవీ అయితే వాచబుల్, చూడొచ్చు. నేను ఓవరాల్గా రేటింగ్ అన్న గుంటూరు కారంకి 5కి 3.2 ఇస్తాను. ఈ 3.2 కానీ ఎందుకంటే త్రివిక్రమ్ తమన్ ఉండడం వల్ల మహేష్ బాబు గారికి అయితే ఓవరాల్గా రేటింగ్ 5కి 100 ఇస్తాను. ఎనర్జీ నేను ఒకటే చెప్తా, కుర్చీ మడత పెట్టే సాంగ్ చూసి నేను శ్రీలీలాది నడుమ నాగుపామ అనిపించింది. ఆ విధంగా మెలికలు తిరిగిపోతూ ఉంది. ఆ మధ్యలో వచ్చి మహేష్ బాబు గారు డ్యాన్స్ చేస్తారు. అసలు ఆ డ్యాన్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఆ బాడీ లాంగ్వేజ్ శ్రీలీలతో ఈక్వల్గా డ్యాన్స్ చేశాడు మహేష్ అన్న. అదైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు చాలా హై ఫీస్ట్ ఉన్నట్టుంది ఆ సాంగ్ అయితే. అజ్ఞాతవాసి స్టోరీని మదర్ సెంటిమెంట్ పెట్టి తీశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సినిమాని కాపాడలేకపోయారు. నెక్స్ట్ మళ్ళీ అలా వైకుంఠపురంలో అని చెప్పేసి అది మదర్ సెంటిమెంట్ పెట్టి సినిమా తీశారు. అదేదో టబు గారి కెమిస్ట్రీ వర్కౌట్ అయిపోయేసి, తమను మ్యూజిక్ అది వర్కౌట్ అయిపోయేసి సినిమా హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ గొడ్డుకారం అని సినిమా తీశారు. లోపల జనాలు చస్తా ఉన్నారు. అసలు తిట్టుకోలేక మామూలుగా తిట్టలేదు దాన్ని ఏమంటారు త్రివిక్రమ్ గారిని. ఇక్కడ బయట చూసినా కూడా రివ్యూవర్లు అందరూ దాన్ని ఏమంటారు, సినిమా చూసిన వాళ్ళందరూ సినిమా దాన్ని ఏమంటారు ఫ్లాప్ అనే ఇస్తున్నారు. మీరు యూట్యూబ్లో చూసినా కూడా సినిమా ఎలా ఉందంటే యావరేజ్, దాన్ని ఏమంటారు అటర్ ఫ్లాప్ అనే ఇస్తున్నారు. అది పండగ సీజన్ కాబట్టి యావరేజ్గా ఆడిద్ది. ఇప్పుడు త్రివిక్రమ్ గారు దాన్ని ఏమంటారు, మీరు సినిమా తీయాలనుకుంటే తీయండి, లేకపోతే సినిమాలు తీయడం మానేయండి. ఎందుకంటే సినిమాలు తీయాలనుకుంటే మీరే ఓన్గా ప్రొడ్యూస్ చేసుకొని మీరే ఓన్గా డిస్ట్రిబ్యూషన్ చేసుకోండి. మీరు ఇలాంటి సినిమాలు తీసేసి డిస్ట్రిబ్యూటర్ల మీద వదిలేసి పాపం వాళ్ళు డబ్బులు పెట్టి ఖర్చు కొనుక్కొని అవి పెట్టిన డబ్బులు రాక దాన్ని ఏమంటారు వాళ్ళు అజ్ఞాతవాసి సినిమాకి ఎన్ని కోట్లు నష్టపోయారు డిస్ట్రిబ్యూటర్లు. దిల్ రాజు గారు నష్టపోయారు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకి మళ్ళీ దిల్ రాజు గారు కొనుక్కున్నారు, సినిమాకి నష్టపోతారు.
దాన్ని ఏమంటే పండగ సీజన్ కాబట్టి ఏమన్నా గట్టెక్కితే గట్టెక్కొచ్చు, లేకపోతే లేదు. మీకు అంత తీటగా ఉంటే మీరే ఓన్గా సినిమా తీసుకోండి, మీ దగ్గర ఉన్న డబ్బులతో మీ దగ్గర మీరే డిస్ట్రిబ్యూషన్ చేసుకోండి, లేకపోతే సినిమాలు తీయడం మానేయండి. లేకపోతే ఇంకో పని కూడా ఉంది, 6 months కూర్చొని పాన్ ఇండియా స్టోరీలు రాసుకోండి. ఇప్పుడు సుకుమార్ గారు చూడండి, పుష్ప స్టోరీ రాసుకున్నారు, హిందీలో హిట్ కొట్టారు, హిందీలో తెలుగులో ఇలా పాన్ ఇండియాలో హిట్లు కొట్టారు. మీరు ఎందుకు పాన్ ఇండియాకి వెళ్ళట్లేదు? మీ దమ్ము ఇక్కడనేనా? ఇక్కడే ఏదో దాన్ని ఏమంటారు, ఎప్పుడు చూసినా ఒకటే స్టోరీ పట్టుకొని ఆ మదర్ సెంటిమెంట్ అనుకుంటా అజ్ఞాతవారి స్టోరీని అటు తిప్పి గొడ్డుకారం అని ఒకసారి, అలా వైకుంఠపురంలో ఒకసారి ఇలా తిప్పి దాచుకుంటే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు, కొన్నాళ్ళకి డబ్బులు రావట్లేదు. ఇప్పుడు మీకు అంత తీటగా ఉంటే మీరే ఓన్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోండి, డబ్బులు పోగొట్టుకోండి, అప్పుడు మీకు ఆ బాధ తెలిసిద్ది. ఈ సినిమా మాత్రము ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి యావరేజ్ బ్రో. ఇప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు ఈయన త్రివిక్రమ్ గారు సినిమాలు తీయడం మానేయాలి, లేకపోతే 6 months కూర్చొని పాన్ ఇండియా సినిమాలు మాత్రమే తీయాలి. ఈయనకి దమ్ము ఉంటే హిందీలో హిట్ కొట్టి చూపేయమను. ఈయనకి దమ్ము ఉంటే, ఈయన మగాడైతే సరే, ఈయన రెచ్చగొడుతున్నాను అనుకోండి, మీరు ఈయన త్రివిక్రమ్ గారిని రెచ్చగొడుతున్నాను అనుకోండి, ఈ మీడియా ముఖంగా రెచ్చగొడుతున్నాను, నిజంగానే రెచ్చగొడుతున్నాను. నువ్వు మగాడివి అయితే హిందీలో హిట్ కొట్టి చూపించు. సుకుమార్ గారు పుష్పతో హిట్ కొట్టి చూపించారా? మీరు 1000 కోట్లు అసలు మార్క్ అందుకున్నారా మీరు? అసలు ఇప్పటివరకు పుష్ప 2తో రేపు సుకుమార్ గారు అందుకుంటారు, రాజమౌళి గారు అందుకుంటున్నారు. మీరేదో 100 కోట్లు పెట్టి సినిమా తీసి అది హిట్ అయింది, లేకపోతే అలా వైకుంఠపురంలో హిట్ అయినా కూడా పెద్ద సంపాదించింది ఏం లేదు. 100 కోట్లు పెడితే 150 కోట్లు వచ్చింది, అది పెద్ద సంపాదించింది ఏం లేదు. ఇప్పుడు గొడ్డుకారం కూడా అంతే, 120 కోట్లు పెట్టి సినిమా తీశారు. ఈ 120 కోట్లు వస్తుందా? రాదు. నేను చెప్పేది ఒకటే బ్రో, త్రివిక్రమ్ గారు సినిమాలు తీయడం మానేయండి, లేకపోతే దమ్ముంటే పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీయండి. ఏంది సుకుమార్ గారు తీశారు కదా పుష్ప 2, రేపు పుష్ప 2తో 1000 కోట్లు కొడతారు ఆయన. అలాగే ఈయన కూడా పాన్ ఇండియా స్టోరీ రాసుకొని 6 months కూర్చొని మగాడైతే త్రివిక్రమ్ గారు మగాడైతే దాన్ని ఏమంటారు, పాన్ ఇండియా స్టోరీ రాసుకొని ఆయన 1000 కోట్లు కొడితే నేను ఇక్కడికి వచ్చేసి నేను ఆయనకి క్షమాపణ చెప్తాను. ప్రతి ఒక్కరు ఫ్యాన్స్కి నేను చెప్తున్నాను, సినిమా చూడండి. సినిమా అయితే చాలా ఓవరాల్గా అంటే ముఖ్యంగా మహేష్ బాబు పర్ఫార్మెన్స్ అయితే చాలా కొత్తగా అనిపిస్తుంది. మహేష్ బాబు కోసం వెళ్ళండి, సినిమా చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది. నాకు తెలిసి అండి, మన తెలుగు అమ్మాయి కాబట్టి శ్రీలీల పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చింది అండ్ తన ఎఫర్ట్ పెట్టింది చాలా బాగా. ఆల్రెడీ మహేష్ బాబు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు, ఏదైనా షూట్ బ్రేక్ టైంలో కూడా పక్కనే ఉంటున్న షూట్లోనే గమనిస్తూ చాలా హార్డ్ వర్క్ చేసిందని చెప్పారు. సో ఈ రోల్కి శ్రీలీల బెస్ట్, సూపర్గా బెస్ట్. ఎందుకంటే ఇచ్చింది, పర్ఫార్మెన్స్ ఇచ్చింది, యాజ్ ఎ డాన్స్ పరంగా ఇచ్చింది, పర్ఫార్మెన్స్ పరంగా ఇచ్చింది, అన్ని విధంగా క్యూట్ పరంగా ఓకే, అన్ని పరంగా అయితే ఓకే. శ్రీలీలకు ఇచ్చే పర్ఫార్మెన్స్ రేటింగ్ నేనైతే పక్కా 3.5 అనే ఇస్తాను, ఎందుకంటే యాజ్ ఎ తెలుగు అమ్మాయి కాబట్టి చాలా అద్భుతంగా చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, రేటింగ్ అయితే బ్రో చెప్పాను కదా 3 అయితే ఇస్తాను, ఎగ్జాక్ట్లీ ఇస్తాను 3. అండ్ మ్యూజిక్ తమన్ అంటే ఓకే, ఓవరాల్ నాకైతే ఓకే అనిపించింది. కుర్చీ సాంగ్ కూడా మాస్ ఆడియన్స్కి అది అయితే ఊపు వస్తుంది. కుర్చీ సాంగ్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా అయితే. డ్యాన్స్ మహేష్ బాబు ముఖ్యంగా డ్యాన్స్ అయితే సూపర్గా ఉంది. డ్యాన్స్ పరంగా వచ్చేసి ఆడియన్స్ చూడొచ్చు, యాజ్ ఎ ఫ్యామిలీ అండ్ మాస్ కూడా వెళ్ళండి. తర్వాత ఎంటర్టైన్మెంట్ కోరుకునే వ్యక్తులు అయితే వెళ్ళండి, సినిమా అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.